హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇక్కడ మొక్కజొన్న అయితే ఉంది. దీన్నైతే నేను ఇప్పుడు మొత్తం పోగేయబోతున్నాను. ఏ విధంగా పోగేస్తాను అనేది ఒకసారి చూసండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇది మొత్తం పోగేసేయాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మా ఊరు మొత్తం, అక్కడ చూసుకోవచ్చు అక్కడ కూడా మొక్కజొన్న స్లాబ్ పైకి ఎక్కించేశారు. అండ్ మొత్తం ఇది చూసుకోవచ్చు, ఇది మొత్తం మా ఊరు అన్నమాట. పైన వాటర్ ట్యాంక్ మొత్తం చుట్టుపక్కల ఈ విధంగా మా ఊరైతే ఉంటుంది. నేనైతే ఒక్కడనే ఇది మొత్తం పోగేయబోతున్నాను. వాతావరణం అయితే మొత్తం మారిపోయిందనమాట. చూసుకోవచ్చు మొత్తం క్లైమేట్ అనేది మారిపోయింది. వర్షం రాకముందే మొత్తం పూర్తి చేసేయాలి. హే గైస్, మొత్తానికి మనమైతే ట్రైపాడ్ తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఈ వీడియోకైనా సరే ఇది మొత్తం త్వరగా పోగేసేయాలి. క్లైమేట్ చూసారు కదా ఏ విధంగా ఉంది, మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మబ్బులు వాన పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే మొత్తానికి నేను పోగేసేయాలి. నేనైతే ఒక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, మా అమ్మ వాళ్ళు అయితే పొలంలో ఆల్రెడీ ఉన్నారు. అది కూడా ఒక వీడియో తీసి పెడతాను. ఇది ఏ విధంగా క్లైమేట్ అయితే బ్యాక్గ్రౌండ్ గింజలు అయితే ఏమాత్రం రేట్లేదు. మనం త్వరగా పోగేసేద్దాం. నేనైతే ఒక్కడిని ఈ రోజు మొత్తం కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు మొంతా తుఫాన్. మీకు అందరికీ తెలిసిందే, మొంతా తుఫాన్ మొత్తానికి మోత మోగించి వెళ్ళిపోయింది. మాకైతే చాలా ఎఫెక్ట్ అయితే జరిగిందనమాట. అది ఏ విధంగా అంటే, మొంతా తుఫాన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, అంతకుముందే ఒక 2 days అవుతుంది. అప్పుడే మేమైతే మొత్తానికి ఈ మొక్కజొన్న విరిచేసి వాటిని ఉంచేయడం జరిగింది. ఉంచేసిన తర్వాత పొత్తులైతే ఉంటాయి కదా, మొలకెత్తడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అలాగా ఆ వర్షపాతం అనేది అలా పడుతున్నప్పుడు వాటిని మేమైతే మొత్తం కూడా అలాగా ఉంచలేము కదా, అందుకే టార్బన్లు అయితే కప్పడం అయితే జరిగింది. అప్పుడు అవైతే మొత్తానికి ఆ లోన వేడి మొత్తం ప్రొడ్యూస్ అయ్యి మొలకెత్తడం అయితే జరిగిందనమాట. ఆ విధంగా మొత్తం మొలకెత్తేసాయి. తర్వాత ఒకరోజు లైట్గా మేఘాలు అనేవి తెరిచినప్పుడు ఈ విధంగా గింజలు అయితే ఆడించాక మొత్తం గింజలు ఆడించిన తర్వాత ఇంట్లోపల పోస్తామన్నమాట. అప్పుడైతే ఇంకా ఎక్కువగా ముసురు అనేది పట్టేసింది. వర్షపాతం అనేది ఎక్కువగా పడడం జరిగిందనమాట, వర్షం. ఆ విధంగా ఇంట్లోపల పెట్టేసిన తర్వాత మొంతా తుఫాన్ వెళ్ళిపోయింది. అప్పుడు ఇవైతే మేము స్లాబ్ పైకి ఎక్కించిన తర్వాత కూడా ఒకరోజు అయితే పెద్ద వర్షం అయితే పడింది. ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగానే చేస్తూ టర్బైన్ వేసి కప్పడం జరిగిందనమాట. ఈ విధంగా నేనైతే ఈరోజు వీటిని ఈ విధంగా ఒక్కడనే పోగేయడం జరుగుతుంది. ఇది కూడా స్లాబ్ పైన. అండ్ అమ్మా నాన్న వచ్చేసి ఆల్రెడీ పొలంలో అక్కడైతే ఎక్కువగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్ ఒడిసాము. అండ్ ఈ విధంగా అయితే ఉంది. అక్కడ 4 ప్యాకెట్లు అయితే ఒడిసామన్నమాట పొలంలో. అక్కడైతే అమ్మా నాన్న వెళ్ళిపోయారు. అక్కడైతే వాళ్ళు పొత్తులు ఆరేయడం జరుగుతుంది. అవి కూడా మొత్తం మొలకెత్తడం జరిగిందనమాట. అవతల వాళ్ళు, యువతల నేను. ఈ విధంగా నేను ఒక్కడనే ఇవైతే పోగేయడం జరిగింది. మొత్తానికి నాకైతే పులుసు కారిపోయిందబ్బా, మామూలు కాదు. మరి 1 hour పట్టేసింది మొత్తానికి టైము. ఈ విధంగా అయితే నాకు బాగా తడిచి మోపిడైపోయిందనమాట. ఓకే, మొత్తానికి ఈ విధంగా పోగేశాను. చుట్టుపక్కల అయితే ఉన్నాయి కదా, ఆ మధ్యలోన నీరు నిలబడకుండా ఒక నీరు ఎట్నుంచి అంటే 2 వైపుల నుంచి కూడా నీరు జారిపోయేటట్టు ఈ విధంగా మధ్యలో నేనైతే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం చేసిన తర్వాత టర్బైన్ కప్పేస్తే 2 వైపులు కూడా నీరు అనేవి జారిపోతుంటాయి. ఓకే, మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓకే, మా వైఫ్, మా బాబు అన్నమాట. మొత్తానికైతే వచ్చేసారు వాళ్ళు ఏంటంటే, నాకైతే ఆ చీపురు కట్ట ఉంది కదా, తెమ్మన్నాను, అందుకే తెచ్చివ్వడమే జరిగింది. ఈ చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఆ గింజలు అయితే ఉన్నాయి కదా, వాటిని తుడిసి మళ్ళీ వీటిలోనే వేసేయాలి. అందుకే ఆ చీపురు కట్టని నేనైతే తెమ్మని చెప్పడం జరిగింది మా వైఫ్కి. బాబుని పట్టుకొని మధ్యాహ్నం ఎండలో అనమాట తీసుకువచ్చేసింది. మరి ఏం చేయలేం, తీసుకువచ్చేసింది. ఆ చీపురు కట్ట అయితే నాకు ఇవ్వడానికి అయితే మొత్తానికి వచ్చింది. నేనైతే చుట్టుపక్కల ఆ విధంగా లెవెల్ చేస్తున్నాను. తర్వాత బాబునైతే నేను తీసుకోవడం జరిగింది. తర్వాత నాకు బాబునిచ్చిన తర్వాత కొంతవరకు తనైతే సహాయం చేసింది. ఆ గింజలు అయితే ఉన్నాయి కదా, ఆ గింజలు మొత్తం కూడా ఆ చీపురు కట్టతోని మొత్తానికి పోగేయడానికి కొంచెం కలిసింది. ఓకే, ఈ విధంగా అయితే మొత్తానికి ఈరోజు మధ్యాహ్నంలో మరి తప్పలేదు, బాబుని తీసుకొచ్చేసాను. బాబు అటు చూడాలి. ఏటది
ఆర్యన్ ఆర్యన్ అటు చూడు. అల్లదు అటు చూడు బాబు. మా వాడు ఎలా ఉన్నాడు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, మా రెండో బాబు అన్నమాట ఏడు. అటు చూడమ్మా, అటు 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 వాళ్ళది. మిమ్మల్ని అంతమందిని వేడికి పరిచయం చేసిన తర్వాత, మిమ్మల్ని పలకరించిన తర్వాత నేనైతే బాబుని వాళ్ళ అమ్మకి ఇచ్చేయడం జరిగింది. ఎండలో ఏంటి ఇంటికి తీసుకెళ్ళిపోయామని. ఇది మొత్తం ఇప్పుడు అక్కడైతే పోగేయడం అయిపోయింది. ఇది మొత్తం క్లీన్ చేసి అక్కడే పోసేయాలన్నమాట. బాబుని పట్టుకున్నాను, ఇచ్చేసాను. ఇది మొత్తం ఇప్పుడు నేను మొత్తం పోగేయాలి. అది కూడా చూసేయండి. ఓకే, దీంతోనైతే పని అవ్వట్లేదు. మనం ఉట్టి చేతులతో కానిచ్చేద్దాం. ఓన్లీ ఈ హ్యాండిల్. నేనైతే ఇప్పటి నుంచి ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడ పెద్ద కుప్ప అవుతుంది కదా, అక్కడి వరకు అక్కడ పారతోని లాగినవన్నీ కూడా రాలేదు. అందుకే ఈ విధంగా ఆ చీపురు కట్టతో ఊడ్చి ఆ కుప్ప దగ్గరకైతే నేనైతే పోగేస్తున్నాను. ఓకే, ఈ విధంగా నేనైతే పోగడం జరుగుతుంది. చాలా మాట్లాడాలనుకున్నాను. ఓకే, ట్రైపాడ్ అయితే ఇటు సైడ్ అయితే తిప్పాను, కొంచెం అటు సైడు కవర్ అవ్వట్లేదు అనేసి మొత్తం కూడా ఇది దగ్గరగా 1 అవర్ పట్టేసింది. మొత్తం కూడా నేనైతే మొత్తానికి ఆ రోజు మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది. అంతలాగా 1 అవర్ అయితే పట్టింది. మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా నేనైతే ఈరోజు అది కూడా ఏంటంటే ఆ రోజు కూడా మబ్బులన్నీ కమ్మేసి మొత్తం కూడా వర్షం పడేటట్టు చేసింది. సడన్గా వర్షం వచ్చేస్తే మరి ఇంకేం చేయలేను. నా వీడియో ఏంటి కానీ మొత్తానికి మా గింజలను అయితే నేనైతే సెడదొబ్బేవాడిని అనమాట. ఆ విధంగా జరిగింది. సడన్గా వర్షం వచ్చేస్తే మాత్రం ఏమీ చేయలేనమాట. ఆ రోజు ఆ విధంగా పరిస్థితి ఉంది. మొత్తానికి నల్లగా మబ్బులు వచ్చేసి మొత్తం కూడా పడిపోయేటట్టు చేసింది. బట్ పడలేదు. కొంచెం అలాగా ఎండ రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. అలా ఎండ వచ్చిన తర్వాత కొంచెం సేఫ్ అయ్యాను. లేకపోతే సడన్గా పడిపోతే ఎవరిమైనా ఏం చేయలేం. ఆ విధంగా అయితే కొంచెం సహాయం చేసింది సడన్గా రాకుండా అనమాట. వర్షం అయితే మొదటి తుఫాన్లో ఏ విధంగా ఉండేదంటే మరి లేదనమాట. ఏం చేస్తున్నా సరే అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం అనేది పడిపోతూ ఉండేదన్నమాట. అంటే మబ్బు లేకపోయినా సరే వర్షం పడిపోయేది, మబ్బు ఉన్నా సరే వర్షం పడిపోయేది. ఆ విధంగా మాకైతే చాలా ఇబ్బంది పెట్టింది మొంతా తుఫాన్ అనేది. ఫైనల్ ఇది గాయ్స్. నేనైతే ఈ విధంగా మొంతా తుఫాన్ తర్వాత ఒక 2 రోజులు అవుతుంది. తర్వాత ఈ గింజల్ని ఆరేయడానికి మొత్తానికి స్లాబ్ పైకి ఈ విధంగా ఎక్కించి ఈ విధంగా నేను ఆ రోజు పోగేయడం జరిగిందనమాట. ఈ విధంగా పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆ దిబ్బలా చేసి 2 వైపులు కూడా నీరు పడిపోయే విధంగా ఈ విధంగా చేసి టార్బను కప్పేస్తే ఎటు నీరు అటే వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగా నేనైతే ఆ రోజు చేయడం అయితే జరిగింది. నా కష్టానికి ప్రతిఫలంగా మీరు జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హే గాయ్స్, ఫైనల్లీ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మొత్తం కూడా పోగేసడం అయితే జరిగిందనమాట. అయితే ఇందాక ఏం జరిగిందంటే దగ్గరగా 1 అవర్ అయిపోయింది వీడియో రికార్డ్ చేసి. అది పోగేయడం కూడా అంత టైం పట్టేసింది అనమాట. మధ్యలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మొత్తం కూడా మాట్లాడడం జరిగింది. అది మొత్తం రికార్డ్ అవ్వలేదన్నమాట. ఈ విధంగా అయితే మధ్యలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది మొత్తం ఏం మాట్లాడినా కూడా కొంచెం రికార్డ్ అవ్వలేదన్నమాట. ఫైనల్ ఈ విధంగా అయితే పోగేయడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే అది ఏ విధంగా పోగేసాను, ఎందుకు అలా పోగేసాము అనేది ఒకసారిగా నేనైతే చూపిస్తాను, చూడండి. ఓకే, హే గాయ్స్, ఇప్పుడైతే చూశారు కదా ఫైనల్లీ నేనైతే మీరైతే ఇందాక నుంచి చూసినవన్నీ కూడా ఈ విధంగా నేనైతే పోగేయడం జరిగింది. ఇది ఎందుకు ఏ విధంగా పోగేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాబ్ అనమాట ఇది మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న ఎడ్జ్ అవుతుంది అనమాట, ఇక్కడ డౌను, అండ్ అటు సైడు అది కూడా డౌను, అండ్ ఇటువైపు ఈ విధంగా అయితే ఉంది. అయితే మనకి వాటర్ పడుతుంది అనుకోండి, వర్షం పడినప్పుడు వాటర్ అనేది ఇది మొత్తం కూడా టార్బన్ కప్పేస్తాం. అటు వాటర్ అటు వెళ్ళిపోద్ది, అండ్ ఇటు వాటర్ ఇటు వెళ్ళిపోద్ది, అండ్ ఫైనల్ ఇటు వాటర్ వచ్చేసి ఇటు వెళ్ళిపోద్ది అనమాట. అండ్
ఇటు వాటర్ అటు వెళ్ళిపోద్ది. ఆ విధంగా టార్బన్ కప్పిన తర్వాత ఈ విధంగా మొత్తం నీరు అనేది ఏమాత్రం నిలబడకుండా వెళ్ళిపోవడానికి అయితే ఈ విధంగా మేమైతే మొక్కజొన్న గింజల్ని పోగేయడం జరిగింది. ఈ ప్లాన్ మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్ ఇది గైస్. ఇందుకోసమే నేనైతే ఈ విధంగా అయితే మేము మొత్తం కూడా ఇలానే చేస్తుంటాం అనమాట. ఓకే, ఫైనల్ మీకైతే అర్థమైంది అనుకుంటా. ఓకే, వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా మీరు చూసుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనల్ ఈ వీడియో అయితే అంతే గైస్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి. ఓకే, వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా మీరు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.